సమాజానికి మీరు వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని బట్టి వస్తుంది కానీ ప్రభుత్వం నుంచి రాదు. దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఒక్కసారి మీ ఇంట్లో మీరు ఎవరికైనా నౌకరీ ఇస్తే ఏం కోరుకుంటారో ఆలోచించండి. నెల జీతం ఇచ్చేస్తాను అని పంచాయక్కర్లేదు అనుకుంటే సాధ్యమవుతుందా? మీరు బతకగలరా? ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు, వంట మనిషిని పెట్టుకోవచ్చు, మరొకరిని కావచ్చు. సమాజం కూడా అంతే. ఉపాధి మీ నైపుణ్యం నుంచి, వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేసే శక్తి నుంచి వస్తుంది కానీ ప్రభుత్వ ఉద్యోగాల నుంచి కాదు. రెండోది, విద్య ఇంత అధ్వాన్నంగా ఉన్నప్పుడు అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్నా కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కొందరికే ఉంటుంది. మనందరి బతుకులు బాగుపడుతున్నాయి. ఖచ్చితంగా గత 30 ఏళ్ల కాలంలో మీరు ఏ కుటుంబాన్నైనా చూడండి, మీ తల్లిదండ్రులు అడగండి, మీ తాతల్ని, మీ అమ్మమ్మల్ని, నాయనమ్మల్ని అడగండి. 30 ఏళ్ల క్రితంతో పోలిస్తే మనం అంత అధ్వానంగా ఉందంటున్నాం, కానీ గతంతో పోలిస్తే అన్నీ చాలా బాగుపడుతున్నాయి. కానీ ఎవరికైతే నైపుణ్యం ఉందో, ఎవరైతే మహానగరాల్లో నివసిస్తున్నారో, నైపుణ్యం ఉండి కాస్త కోస్తో పెట్టుబడి పెట్టే శక్తి ఉందో వాళ్ళు చాలా వేగంగా ఎదుగుతున్నారు. మిగతా వాళ్ళు కొద్దిగా మాత్రం ఎదుగుతున్నారు. అందుకని సమాజంలో అశాంతి పెరుగుతోంది. అభివృద్ధిలో భాగస్వామ్యం ఈ దేశంలో ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరుడికి, ప్రతి మహిళకి అందకపోయినట్టయితే ఈ దేశంలో రాజకీయ స్థిరత్వం సాధ్యం కాదు, ఆర్థిక ప్రగతి సాధ్యం కాదు, సామాజిక శాంతి సాధ్యం కాదు. అందుకే కడుపు చల్లగా ఉన్న వాళ్ళు ఆలోచించాలి. నేను నా పిల్లలు బాగానే ఉన్నాం కదా, మిగతా వాళ్ళు ఎట్లా ఉంటే అనుకుంటే ఎల్లకాలం మీకు బాగుండదు. ఇంకా ఈ దేశంలో బయటికి వెళ్తే ఏ రకమైన భయం లేకుండా బతకగలుగుతున్నాం. ఇంకా ఈ దేశంలో హింస లేదు. మనిషి బయటకు వెళ్తే తిరిగి వస్తాడు లేదన్న భయం లేదు మనకి. ఇంకా కొన్ని మర్యాదలు పాటిస్తున్నాం. నేరాలు అంతగా లేవు, ఇప్పుడు కూడా పెరుగుతున్నాయి. కానీ ఇంకా మానవ సంబంధాలు ఉన్నాయి. కానీ ఇది కొనసాగితే కొంతమందికి మాత్రమే అభివృద్ధి ఫలాలు అందుతాయి. ఏ పాపం ఎరగిన చిన్నారులు కోట్లాది మందికి కేవలం ఏ తల్లి గర్భాన పుట్టారన్న కారణంగా, యాక్సిడెంట్ ఆఫ్ బర్త్, ఆ కారణంగా ప్రపంచం మొత్తానికి అందాల్సిన అవకాశాలు వాళ్ళకి అందకపోయినట్టయితే ఎంతకాలం శాంతి ఉండదు, రాజకీయ స్థిరత్వం ఉండదు, ఆర్థిక ప్రగతి ఉండదు, మొత్తం కూలపడతాం. కాబట్టి మన మీద మనకి ప్రేమ ఉన్నట్టయితే, మన పిల్లల మీద ప్రేమ ఉన్నట్టయితే సమాజంలో ఈ మంచి విద్య అందని పిల్లలకి విద్య అలా అందించాలి. నైపుణ్యం లేని పిల్లలకి నైపుణ్యాన్ని అట్లా ఇవ్వాలి. ఆరోగ్యం అందని కుటుంబాలకు ఆరోగ్యాన్ని అట్లా అందించాలి. ఉత్పాదకతను అట్లా పెంచాలి. ఆత్మగౌరవంతో తలెత్తి నిలబడే ఏర్పాటు అట్లా చేయాలి. ఆ తపన మనందరికీ లేకపోతే ఈ సంక్షోభంలో మనందరూ మునిగిపోతాం. ఒకసారి సంక్షోభం అలాంటిది వస్తే కొందరిని వేరు చేయదు. ఒక ఉత్పాతంలో అందరూ సమానమే. అది నిజమైన వ్యక్తిత్వ వికాసం. మానవ సమాజం గురించి అర్థం చేసుకోవటం, సమాజంలో మానవ సంబంధాలు తెలుసుకోవటం, అందరి ప్రగతితోనే మన భవిష్యత్తు కూడా ఇమిడి ఉందన్న విషయాన్ని ఆ ఇంగిత జ్ఞానంతో అలవర్చుకోవటం, అది నిజమైన వ్యక్తిత్వం. చివరిగా నేను మిమ్మల్ని చాలా పరుషమైన మాటలు చెప్పాను, ఎందుకంటే కొంచెం ముళ్ళుగడతో పొడిస్తే తప్పిందా కృష్ణారావు గారు చెప్పారు. మంచిని తెలిసినా కూడా దానికి ఆహ్వానించే స్థితిలో సమాజంలో కొంతకాలం పడుతుంది కదా. దాన్ని వేగరం చేయాలని మనలాంటి వాళ్ళ తపన. వేగరం చేయాలంటే కొంచెం సందర్భాలు ముళ్ళుగడతో పడవాలి, గట్టిగా హెచ్చరించాలి. కానీ ఎప్పుడు నిరాశ గురి కాపోకండి. అద్భుతమైన కాలంలో మీరంతా ఉన్నారు. మేమందరం 20-25 ఏళ్ళకి పోతాం మేమంతా. కానీ మీరు ఒక ప్రపంచ చరిత్రలోనే, మానవాళి చరిత్రలోనే ఎప్పుడూ కనీ వినిరిగినటువంటి మహోన్నతమైనటువంటి కాలంలో మీరున్నారు. ఎందరో తత్వవేత్తలు, ఎందరో మహనీయులు, ద్రష్టలు శతాబ్దాల పర్యంతం కలలు కన్నారు. ప్రతి బిడ్డకి ఎదిగే అవకాశాలు రావాలి, నిజమైన సమానత్వం సిద్ధించాలి. ఈ కులం, ఈ మతం, ఈ ప్రాంతం, ఈ భాష, తల్లిదండ్రులు అన్న దాంతో నిమిత్తం లేకుండా, ఆడమగ తేడా లేకుండా అని చెప్పని మొట్టమొదటిసారిగా చరిత్రలో అది ఈవేళ సాకారమయ్యే అవకాశం మన ముందున్నది. దానికి కావాల్సిన వనరులు ఉన్నాయి, సాంకేతిక విజ్ఞానం అన్నది. చరిత్ర మొత్తంలో కూడా నివారించదగ్గ బాధని తొలగించడం కోసం, అకాల మరణాన్ని ఆపటం కోసం, అంటువ్యాధుల్ని తుదముట్టించడం కోసం, జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఎన్నో కళలు కన్నారు. మొట్టమొదటిసారిగా ఈ తరంలో అవకాశం మనందరికీ ఉన్నది. చరిత్రలో ఏనాడు లేని అవకాశాలు.
నిజమే, సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యలు మనం సృష్టించుకున్నాం. ఇంకా అపరిక్షితమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఇంకా సాధించాల్సిన చాలా ఉంది, కానీ అది గొప్ప అవకాశం. అంతా సాధన చేస్తే అంతకంటే బోరింగ్ ప్లేస్ ఇంకోటి ఉండదు. నాకు అందుకే అనిపిస్తుంది, స్వర్గానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు? అంతకంటే బోరింగ్ ప్లేస్ ఏమన్నా ఉంటుందా? మీకు ఏమి తినడానికి అక్కర్లేదు, రుచిని గురించి ఆలోచించక్కర్లేదు, సంతోషం అనేది లేదు, ఆకలి లేదు, దప్పి లేదు, అవసరాలు లేవు. ఏం జీవితం అది? అంతకంటే బోర్డం ఉంటుందా? సమస్యల్ని ఎదుర్కొని వాటిని అద్భుతమైన పటిమతో పరిష్కారాలు సాధిస్తే వచ్చే తృప్తి, ఆ విజయంలో ఉన్న ఆనందం సమస్యలు లేని లోకంలో ఉండదు. కాబట్టి ఒక అద్భుతమైన కాలంలో మీరున్నారు. ప్రపంచ చరిత్రలో మానవాళి ఇప్పుడు చూడని కాలంలో ఉన్నారు. కొందరు ఆర్థికవేత్తలు చెప్పేది, ఒక 20 ఏళ్ల తర్వాత మీ తరం వాళ్ళు చేయబోయే ఉద్యోగాల్లో 170 ఉద్యోగాలను ఇంకా సృష్టించలేదట. మీరు అవసరాలు శరవేగంగా మారుతున్నాయి. టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఊహించినంత వేగంగా మారుతుందంటే చూచాయిగా ఈ మార్గాన్ని వెళుతుందని చెప్పగలం తప్ప 20 ఏళ్ల తర్వాత ఏమవుతుందని చెప్పే పరిస్థితి ఎవరికి లేదు. ఒక గొప్ప కాలంలో ఉన్నారు, ఒక అద్భుతమైన కాలంలో ఉన్నారు. దాన్ని ఆస్వాదించాలని చెప్పంటే మీ నైపుణ్యం పెంచుకోండి, మీ విజ్ఞత పెంచుకోండి, వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకోండి, ఉన్న అవకాశాలు పూర్తిగా అందుకోండి. అన్నిటిని మించి వ్యక్తి ఔన్నత్యము, సమాజ హితము రెండు వేరు కాదు, రెంటిని సంధానిస్తేనే మనందరి భవిష్యత్తు, ఉమ్మడి భవిష్యత్తు. కాస్తంత దాన్ని పట్టించుకోండి. ఇలాంటి చర్చల వల్ల, ఈ ఆలోచనల వల్ల, పెద్దలు కృష్ణరావు గారు మిగతా పెద్దల వారి మాటల వల్ల, వారి జీవితానుభవం కాచి వడపోచి మనకు అందించేటువంటి ఆ స్వారస్యం వల్ల మీలో ఆలోచన పెరుగుతుందని, ఆత్మవిశ్వాసం ఇమిడిస్తుందని, నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని మీరు చేస్తారని, వ్యక్తిత్వం వికసిస్తుందని, మీరంతా వ్యక్తి ఔన్నత్యాన్ని చూస్తూ సమాజ హితాన్ని పెంచుతారని మనసారా ఆశిస్తూ మీ అందరినీ మరోసారి గంపా నాగేశ్వరరావు గారిని, వారి బృందాన్ని, ఇంపాక్ట్ ఫౌండేషన్ని మనసారా అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.